హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరదల వల్ల నష్టపోయినటువంటి ప్రాంతాలలో పర్యటిస్తూ ముఖ్యంగా పిఠాపురం కూడా వెళ్ళడం జరిగింది. అయితే పిఠాపురంలో ఆయన వెళ్ళడం వలన అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టారని, ఆయనని చీదరించుకున్నారని, ఆయన వెళ్ళినప్పుడు ఒక మనిషి కూడా లేడని, ఇలాంటి రకరకాలుగా ఒకరైతే వందలాది లారీలతో జనం తీసుకొచ్చారని రకరకాలుగా కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఎవరిష్టం వారిది చెప్పుకోవచ్చు. వందల కోట్లు పెట్టి ఛానళ్ళు పెట్టినప్పటికీ అక్కడ నిజమేంటి? అసలు నిజంగా జనాలు రాలేదా? జనాలను వీరు చెప్తున్నట్టుగా లారీల్లో తీసుకొచ్చారా? అసలు అక్కడ రైతులు నష్టపోతుంటే ఆ నష్టపోతున్న రైతుల దగ్గరికి జగన్ వెళ్ళాడా? అసలు బురదలో దిగాడా లేదా అనేది దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. నిజంగా ఆయన వెళ్ళాడా లేదా అనేది గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం ఆయన హెలికాప్టర్ వచ్చి దిగింది. హెలికాప్టర్ వచ్చి దిగే సమయంలో అక్కడ ఆ జన సందోహాన్ని చూస్తే ఎవరికైనా మైండ్ పోతుంది. హెలికాప్టర్ రెక్కలు ఆగానే ఒకేసారి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది జనం ఆయన పైకి దోసుకొచ్చారు. అక్కడ ఆయనకిచ్చిన సెక్యూరిటీ కూడా వారిని అదుపు చేయడం వారి వల్ల కాలేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనే వచ్చారు. అంతలా వర్షాలు కురిసి వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనాలు అక్కడ లారీలు పెట్టి ఇక్కడేదో కార్యక్రమం జరుగుతుందనో, ఇప్పుడేదో ఎలక్షన్ జరుగుతుందనో ఎవరో తీసుకురాలేదు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి వారి బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారే వారందరూ. వీరందరిని చూసి అదుపు తప్పిపోయే పోలీసులు కూడా జనాలను అదుపు చేయలేక చాలా ఇబ్బంది పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటిది, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా ప్రజలకు అంటూ. అలాగే ఆయన ఓపికతో అక్కడే అందరికీ అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ రైతులను పలుకరిస్తూ ఉంటే ఒక్కొక్కరి కన్నింటి కాదా కొన్ని వందలాది మంది ప్రజల్ని, రైతుల్ని కలిసి అసలు ఎందుకు జరిగింది ఈ విధంగా, ఏలేరు రిజర్వాయర్ వలన పొంగి వరదల వలన రైతులు ఇంత నష్టపోవటం ఏంటి, ఇంతమంది ప్రజలు నష్టపోవటం ఏంటి అంటూ అందరినీ పలకరించిన తర్వాత ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి చాలా ఉత్సాహంతో కొన్ని విషయాలు దాని మీద క్లారిఫికేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వగలిగారు. చాలా బాగా మాట్లాడారని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రస్తుత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రైతులకి ఈ క్రాప్ ఎందుకు చేయించలేదు? అదే కనుక ఈ క్రాప్ చేయించి ఉంటే ఈ రోజు రైతులకు సబ్సిడీ వచ్చేది. రైతులు నష్టపోయిన సబ్సిడీ పైసలు ప్రజలకు వచ్చాయి, కానీ రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని వలన పూర్తిగా రైతులు నష్టపోయారని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఇంకా మనం ఏంటంటే ఈ మధ్య తల్లికి వందనం గురించి బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. నీకు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు 13,000 ఇస్తున్నారు, మేమైతే 15,000 ఇస్తాం, 18,000 ఇస్తామంటూ 18,000 నీకు 15,000 నీకు అంటూ ఆయన చేసిన అసలు ఊర మాస్ ర్యాగింగ్ అది మాత్రం చాలామంది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ చూసే ఏమో తెలియదు, కానీ ఈ టీవీ ఛానల్ వాళ్ళు మాత్రం అసలు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పిఠాపురంలో తరిమి కొట్టారు. అక్కడ ఇంకా కొన్ని విషయాలు అంటూ వాళ్ళు రాస్తూ అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరూ పట్టించుకోలేదు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అక్కడ లైవ్ చూస్తే తెలుస్తుంది మనకి అసలు జనం వచ్చారా, నిజంగా ప్రజల బాధలు చెప్పుకోవడానికి వచ్చారా లేదా అని. ఒక విషయాన్ని మనం నిజాన్ని అబద్ధం చేసి చూపించాలి అంటే ఇప్పుడు ఉన్న మీడియా వరకే తెలుసు. ఎందుకంటే పదే చెప్తూ ఉంటే ఇది అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా 10 సార్లు చెప్తే 11వ సారి అయినా నిజమని నమ్ముతారని చెప్పేసి వాళ్ళు అలా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన క్రౌడ్ పుల్లర్. ఆయన మనకు తెలిసిందే, రాష్ట్రంలో ఆయనకు 40% ఓటింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాత్రం ఆయనను చూడటానికి వేలాదిగా, వందలాదిగా, లక్షలాదిగా వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినప్పటికీ ఎవరిని పట్టించుకోలేదు. ఏలేరు రిజర్వాయర్ విషయంలో మేము కూడా దానిని కొంత చేయకపోయినప్పటికీ మేమున్నప్పుడు ఎప్పుడు వర్షాలతో నిండు కుండలాగా ఏలేరు రిజర్వాయర్ ఉండడం వల్ల మేము దానిని చేయలేకపోయాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రైతుల బాధలు పట్టించుకొని వీరికి న్యాయం చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలను కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే ఇక్కడ ఈ ఛానళ్ళ వాళ్ళకి మాత్రం ఇది నచ్చలేదు. ఎంబడే పవన్ కళ్యాణ్ గారు కూడా
అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఒక ప్రతిపక్ష నేత. రాష్ట్రంలో ఏ మూలాన ప్రజలకు కష్టం వచ్చినా ఆయన వెళ్ళి ప్రజలని పలకరించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆయనది. అది విజయవాడ వరదలు వచ్చినా, ఏలూరులో వరదలు వచ్చినా, విశాఖపట్నం దగ్గర అనకాపల్లిలో పరిశ్రమలో రియాక్టర్లు పేరి ప్రజలు చచ్చిపోయినా, నంద్యాల దగ్గర ప్రస్తుత ప్రభుత్వంలోని నాయకులు చంపేసిన వారి నాయకుల్ని, అలాంటి వారందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి అందువలన ఆయన వెళ్ళాడు. ఇంకా కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయం తెలియదు, అందుకని నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటానున్నాను అంటూ చెప్పడం జరిగింది. నిజమే, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. అయితే చంద్రబాబు నాయుడు గారు డ్రామా స్టార్, అన్నీ తెలిసిన డ్రామా స్టార్ అంటూ ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడటం జరిగింది. ఇలాంటి రకరకాల విశ్లేషణలన్నీ ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో చెప్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలోని నాయకులందరికీ కోపం రావడంతో టీవీలలో కూర్చొని రకరకాలుగా వాళ్ళు డిబేట్లు పెట్టి ఆయన మీద దుమ్మెత్తి పోశారు. సరే, ఎవరు దుమ్మెత్తి పోసినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వీరు చెప్పినట్టుగా జనం రాకుండా ఏం లేరు. మనం చూడొచ్చు, సీఎం చంద్రబాబు గారు వెళ్తేనే అక్కడ ఏదో 20 మందో 30 మందో మనకు కనిపించారు. అది క్లియర్గా ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళు కూడా వారు చూపించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్తూ కూడా అంతా 10-20 మంది తప్పితే అక్కడేం వందలాది లక్షలాది మంది రాలే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ చూడొచ్చు, హెలికాప్టర్ దిగుతూ ఉంటే అసలు కొన్ని వేల మంది జనం అయిపడతాం. సినిమాలలో కదా ఒక సినిమా హీరోని చూడటానికి అయిపడినట్టుగా అక్కడ ప్రజలందరూ ఎగబడటం మాత్రం అది ఎవరు దాచిపెట్టలేరు. ఎందుకంటే అందరూ టీవీలలో లైవ్లో చూసినందువలన వీరికి బాగా టీవీ వాళ్ళ కోపం వచ్చినట్టు ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలలో అభిమానం తగ్గిపోలేదు. ఆయనకు 40% ఓటింగ్ ఉంది. ఉన్న వాస్తవాలు మనం ప్రజలకు చెప్పాలి. రైతులు నష్టపోయారు, అక్కడ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి, ముఖ్యంగా అక్కడ వరి పొలాలలో ఉన్న పంట పోవడంతో పాటుగా పొలాలలో మేటలు పెట్టి నానా రకాలుగా రైతులు ఇబ్బంది పడి లబోదివో రామచంద్ర అంటూ మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం మాకు ఏమైనా సహాయం చేస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ రాలేదనో, ఆయనను పిఠాపురంలో తరిమి కొట్టారనో ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా పేద ప్రజలకు, నష్టపోయిన రైతులకు సహాయం చేయటం మీద దృష్టి పెట్టి ఎంతో కొంత అక్కడ వారిని ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.